నా పేరు దశరథరామ్ అండి. నాది ఆటోమొబైల్ షాప్ అండి. కూటమి ప్రభుత్వం వచ్చాక డెవలప్మెంట్ పర్వాలేదండి. ఇంతవరకు అనుకుని కొన్ని జరిగిన కొన్ని జరుగుతున్నాయి, పర్వాలేదు. మెయిన్ సాఫ్ట్వేర్ రంగం డెవలప్మెంట్ అని మా కోరిక అండి. చాలామంది నిరుద్యోగులు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం ఆలోచించారండి. ఇప్పటి వరకు రోడ్లు చాలా అధ్వానంగా ఉండి రోడ్లన్నీ కూడా చాలా బాగా చేశారు. చాలా దగ్గర వెళ్ళి చూసాం కూడా, బాగానే ఉన్నాయి. ఇసుక కూడా పర్వాలేదండి. ఇంతకుముందు చివరి ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు, అది కూడా చాలా సంతోషం అండి. ప్రజలు కూడా పర్వాలేదు, కొంచెం సంతోషపడుతున్నారండి. నెక్స్ట్ ఏంటంటే మిగతా పథకాలు కూడా ఇస్తే సంతోషం అండి. ఇక సంవత్సరం అయింది కాబట్టి మాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉందండి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఎంతో ఎక్స్పీరియన్స్తో ఉంది కాబట్టి ప్రజలు తనకి అవకాశం ఇవ్వడం జరిగింది, కూటమి ప్రభుత్వానికి. అది చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్తో ఉంది కాబట్టి ఏదైనా సరే సాధించగలడు. ఒక ఆత్మవిశ్వాసంతో అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని వెనక్కి పెట్టి. పేదవాడికి ఏదైనా సరే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు సూపర్ 6లో మంచి పథకాలు పెట్టారు. ఉచిత బస్సు అన్నది చాలా మహిళలకి అందుబాటులో ఉంటే చాలా మంచిది. అలాగే చదువుకున్న వాళ్ళకి కూడా బాగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. నా పేరు లక్ష్మణరావు, నేను ఆటో డ్రైవర్ను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చాలా బాగానే చేస్తున్నారు. రోడ్లు కానీ, రోడ్ల మరమ్మతులు కానీ, ఇసుకలో కానీ, దీపం పథకం కానీ అన్నీ బాగానే ఉన్నాయండి. పథకాలు కూడా చాలా స్పీడ్గా ఇంకా కొంచెం బాగానే ఇస్తే ఇంకా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి కూడా చాలా బాగానే జరుగుతుంది. పోలవరం కానీ అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయండి. ఇది రేపు ఎల్లుండి తల్లికి వందనం కూడా పడుతుంది కాబట్టి ఇంకా సంతోషంగా చాలా బాగుందండి. అదే కాకుండా ఒక నిరుద్యోగికి ఉద్యోగ భృతి కూడా ఇస్తే చాలా బాగుంటుంది. నా పేరు పెనిమెంటి ఎర్రయ్య టెక్లే. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు సైమల్టేనియస్ గా అభివృద్ధి అనేది జరుగుతున్నది. ఇది ఎక్కడ చూసినా ఈ రోజు రోడ్లు అనేది సిమెంట్ రోడ్లు అయితే, తార్ రోడ్లు అయితే ప్రతి గ్రామంలో వేయడం జరుగుతుంది. డ్రైనేజీలు కూడా జరుగుతున్నది. రెండో వైపు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు వాళ్ళ సూపర్ 6 అని అమలు పెట్టారు. అందులో ఆల్రెడీ 4 ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏడాదిలో 3 గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆ డబ్బులు ప్రతి ఒక్క లబ్ధిదారుడు అకౌంట్లో పడిపోతాయి. అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్ 250 పెంచుకుంటా ఒకేసారి 1,000 రూపాయలు పెంచి మరి పేద పెన్షన్దారులందరూ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడగలుగుతున్నాము.